రామేశ్వర సముద్రతీరం. ఒకవైపు కదల్చలేని పర్వతంలాంటి నిశ్చలత్వం, మరోవైపు ఎవరూ ఆపలేని మహాశక్తి. ఈ రెండు శక్తులు ఎదురుపడితే ఏం జరుగుతుంది? ఈరోజు మన ఈ విశ్లేషణలో ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టాన్ని డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, కాస్మిక్ శక్తుల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన పోరు. అసలు ఊహించండి, విశ్వంలోనే అత్యంత భయంకరమైన జ్యోతిష్య శక్తి తిరుగులేని అచంచలమైన భక్తికి ఎదురైతే ఏమవుతుంది? ఇంగ్లీష్లో అంటారు కదా, ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ వర్సెస్ అన్స్టాపబుల్ ఫోర్స్ అని. సరిగ్గా అలాంటి సీనిది. దీని రిజల్ట్ ఎంత నవ్వు తెప్పిస్తుందో అంతే లోతైన అర్థాన్ని కూడా ఇస్తుంది. అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లమేంటో మనం ముందు అర్థం చేసుకోవాలి. మనందరికీ ఏలిననాటి శని గురించి తెలిసే ఉంటుంది కదా. అవును, ఆ 7.5 సంవత్సరాల కఠినమైన జ్యోతిష్య దశ. సృష్టిని నడిపించే త్రిమూర్తుల దగ్గర్నుండి సామాన్యుల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టని ఒక అనివార్యమైన కాస్మిక్ టెస్ట్ ఇది. ఎంతటివారైనా దీనికి తలవంచాల్సిందే. సరిగ్గా ఈ కాస్మిక్ టెస్ట్ ఒక దైవకార్యానికి ఎలా అడ్డుపడిందో చూడండి. ఈ మూలగ్రంథం మనల్ని నేరుగా రామేశ్వర సముద్రతీరానికి తీసుకువెళ్తుంది. అక్కడ సాక్షాత్తు శ్రీరాముని పర్యవేక్షణలో రామ్సేతువు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. హనుమంతుడు అత్యంత శ్రద్ధగా, ఏకాగ్రతతో భారీ బండరాళ్లను ఏరుతూ తన పనిలో పూర్తిగా మునిగిపోయున్నాడు. సరిగ్గా అప్పుడే సీన్లోకి శనీశ్వరుడు ఎంటరవుతాడు. హనుమంతుడికి ఏలిననాటి శనిదశ మొదలయిందని, ఆయన్ని పట్టుకోడానికి పర్మిషన్ కావాలని నేరుగా వెళ్లి శ్రీరాముణ్ణే అడుగుతాడు. దానికి రాముడు ఏమాత్రం ఆలోచించకుండా, నన్నెందుకడగడం, నీ విధిని నీవు నిర్వర్తించు అని చాలా నిష్పక్షపాతంగా అనుమతిచ్చేస్తాడు. ఇక్కడి నుంచి హనుమంతుడికి ఒక పెద్ద స్ట్రెస్ టెస్ట్ మొదలైనట్లే కదా. ఇక్కడే అసలైన ట్విస్ట్. శనీశ్వరుడు నేరుగా హనుమంతుని వద్దకు వెళ్లి, నేను 7.5 సంవత్సరాల పాటు నిన్ను పట్టుకోబోతున్నాను అని గంభీరంగా చెబుతాడు. దానికి హనుమంతుడేమన్నాడో తెలుసా? నేను రామకార్యంలో చాలా బిజీగా ఉన్నాను, నాకంత టైం అస్సల్లేదు అని చాలా సింపుల్గా చెప్పేస్తాడు. ఇక్కడి నుండే మనకు విశ్వచరిత్రలోనే అత్యంత విచిత్రమైన, హాస్యభరితమైన బేరసారాలు మొదలవుతాయి. ఈ బార్గెనింగ్ ఎలా జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతారు. మొదట 7.5 సంవత్సరాలు అన్న శని హనుమంతుని రియాక్షన్ చూసి 7.5 నెలలకు తగ్గుతాడు. దానికి కూడా నో చెప్పడంతో మళ్లీ 7.5 వారాలకొస్తాడు. అయినా సరే హనుమంతుడు తన పని ఆపకుండా రామనామం చేస్తూనే ఉంటాడు. చిట్ట చివరికి కేవలం 7 క్షణాలు, అవును, కేవలం 7 క్షణాలు మాత్రమే తనను పట్టుకోడానికి హనుమంతుడు అనుమతిస్తాడు. శనీశ్వరుడికి వేరే దారిలేక ఆ చిన్న సమయానికే ఒప్పుకుంటాడు. సరే, టైం అయితే సెట్ అయిపోయింది, కేవలం 7 క్షణాలు. కాని ఇక్కడ మరో పెద్ద ప్రాబ్లం వచ్చిపడింది. ఇంత బిజీగా ఉన్న హనుమంతుని శరీరంలో శనీశ్వరుడు ఈ 7 క్షణాలు ఖచ్చితంగా ఎక్కడ కూర్చోవాలి అనేది నెక్స్ట్ పెద్ద టాస్క్. ఇక్కడ హనుమంతుడు లాజిక్ వింటే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కాళ్లలో ప్రవేశిస్తానంటే రాళ్లు తేవటానికి అవి తిరుగుతూనే ఉండాలి అంటాడు. చేతులు పట్టుకోమంటే ఈ బరువైన రాళ్లను మోసేది చేతులతోనే అంటాడు. పోనీ భుజాలు అంటే అవి రామలక్ష్మణులను మోయటానికి ఎప్పుడో రిజర్వ్ అయిపోయాయంటాడు. ఇక హృదయంలో అయితే సీతారాములు నిరంతరముంటున్నారు అంటాడు. ఇలా తన భౌతిక శరీరం మొత్తం తన దైవకార్యానికి అంకితమైందని అద్భుతంగా ప్రూవ్ చేస్తాడు. ఇక చేసేది లేక శనీశ్వరుడంతా చూసి, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నట్టుంది, నేను అక్కడే ఉంటాను అని డిసైడ్ అయిపోయి నేరుగా వెళ్లి హనుమంతుని తలమీద తన ఆసనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కాని శనీశ్వరుడు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. విశ్వంలోనే అత్యంత భారీ బరువులను అవలీలగా మోయగల ఒక గొప్ప యోధుని తలమీద కూర్చోవడం ద్వారా తాను వ్యూహాత్మకంగా ఎంత భయంకరమైన తప్పు చేశానో అతనికి క్షణాల్లోనే అర్థమవుతుంది. అసలిక్కడ ఏం జరిగిందంటే, శనినెత్తిన కూర్చున్నా కూడా హనుమంతుడు తన పనిని ఒక్క సెకండ్ కూడా ఆపలేదు. ఒక అతిపెద్ద బండరాయిని ఎత్తి తన తలమీద, అంటే నేరుగా శనీశ్వరుని మీదని పెట్టుకుంటాడు. అంతటితో ఆగేడా? లేదు, దానిపైన ఇంకో భారీ బండను లోడ్ చేస్తాడు. ఇలా వాటన్నిటినీ తలపై పెట్టుకుంటూ కంటిన్యూస్గా సముద్రంలో వేస్తూనే ఉంటాడు. ఆ బండరాల అపారమైన బరువు మొత్తం నేరుగా శనీశ్వరుడు పనే పడుతూ ఉంటుంది. ఆ పర్వతాలంత భారీ బండరాళ్ల బరువుకి శనీశ్వరునికి నిజంగానే ఊపిరి సలపలేదు. ఆ విపరీతమైన ప్రెషర్కి, ఆ క్రషింగ్ వేటికి ఆయన కనుగుడ్లు బయటకొచ్చేసే గాలికోసం ప్రాణాపాయ స్థితిలో గిలగిలలాడిపోతాడు. విశ్వాన్ని శాసించే శనీశ్వరుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా అసలు ఊహించగలరా?
తాను స్వయంగా బతిమలాడి మరీ అడిగిన ఆ 7 క్షణాల సమయాన్ని కూడా ఆయన భరించలేకపోయాడు. ఆ బరువు ప్రాణాల మీదకు రావడంతో హనుమంతుడు ఆ బండను సముద్రంలో వేసిన మరుక్షణమే బ్రతుకు జీవుడా అంటూ హనుమంతుని తలపైనుండి కిందకి దూకేస్తాడు శని. అలా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగు తీసిన శనీశ్వరుడు తన ఓటమిని పూర్తిగా అంగీకరిస్తాడు. మారుతి, నీవల్ల నాకూడా ఆ శ్రీరాముని సేవించుకునే భాగ్యం దక్కింది. కాని నిన్ను మాత్రం నేను ఎప్పటికీ పట్టుకోలేను అని చేతులెత్తేస్తాడు. స్వయంగా శనీశ్వరుడే నిజమైన భక్తి ముందు నేను నిలబడలేను అని ఒప్పుకుంటాడు. ఈ మొత్తం మూలగ్రంథంలో ఉన్న అసలైన కోర్ పాయింట్ ఇదే. ఎవరైతే ఒక పని పట్ల సంపూర్ణమైన ఏకాగ్రతతో, నిర్మలమైన మనసుతో ఉంటారో వారిని ఎలాంటి కష్టాలు కనీసం 2 క్షణాలు కూడా పట్టుకోలేవు. మనం చేసే పనిలో మనం పూర్తిగా లీనమైపోతే అది ఎలాంటి ప్రతికూల శక్తులనైనా తిప్పికొడుతుంది. నిరంతరమైన నమ్మకం, ఏకాగ్రత మనిషిని అడ్డంకుల నుండి కాపాడుతుంది అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక అచంచలమైన ఏకాగ్రత, లక్ష్యం పట్ల ఉన్న పూర్తి శ్రద్ధ విశ్వంలోనే అత్యంత భారీ కష్టాలను సైతం సునాయాసంగా చిత్తు చేయగలిగితే, అదే ఏకాగ్రతను మన డైలీ లైఫ్లో ఎదురయ్యే సాధారణ కష్టాలను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తే ఇంకెన్ని అద్భుతాలు సాధించవచ్చు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.